రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలన్నీ పరిశీలించినటువంటి అంబేద్కర్ వాదులు, తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి అందరూ కూడా ఆ రోజును చీకటి రోజుగా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే దళితులను విడగొట్టే విధంగా, దళితులను ఐకమత్యంగా ఉండకుండా ఉంచే విధంగా, ముఖ్యంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో దళితులు ఈ రాజ్యాధికారంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో దళితులు మాత్రమే రాజకీయంగా ఉంటారనేటటువంటి ఒక కుహన మేధావితనంతో ఈ వర్గీకరణ చేయడం జరిగింది. దీనిని సభ్య సమాజం అంతా కూడా ఎవరైతే అంబేద్కర్ వాదులున్నారో, ఎవరైతే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరిక ఉన్నట్టు వాళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అదే సందర్భంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్కు విరుద్ధంగా వీళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను, తర్వాత సూచనలు కూడా పక్కకు పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీరికల్ డాటా అనేది ఈ వర్గీకరణలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కానీ దాన్ని విడుదల చేయకుండా ఎవరెవరు విద్య ఉద్యోగంలో, ఉపాధి రంగాలలో అన్నింటిలో కూడా ఎవరి మెజార్టీ ఎంత ఉందనేది తెలియకుండానే ఇంపీరియల్ డాటాను బహిరంగపరచకుండానే వర్గీకరణ చేయడం అనేది ఈ సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి వెంటనే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో, రాజకీయ రంగాల్లో అన్నిట్లో కూడా ఎంపీరికల్ డాటాను, శ్వేతపత్రాన్ని ప్రకటించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. స్టేట్ కోఆర్డినేటర్ ఈరోజు నిన్న తెలంగాణ ప్రభుత్వం
ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి అసెంబ్లీలో ఏదైతే బిల్లు పెట్టిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గైడ్లైన్స్ పాటించకుండా అసలు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను పార్లమెంట్లో చేయాల్సిన ఎస్సీ వర్గీకరణను అక్కడ చేయకుండా ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే తప్పు. అది మోడీ తీర్పు అని మేము ఆనాడే చెప్పినాం. ఈరోజు మోడీ గారు చేయాల్సిన పని, పార్లమెంట్లో చేయాల్సిన పని రాష్ట్రాలకు ఇచ్చి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఈ ప్రభుత్వాలు పాలనను పూర్తిగా అనగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకొని పెరిగిన దళితుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని 20% పెంచి దళితుల అభివృద్ధి కోసం, ఐక్యత కోసం ప్రభుత్వాలు కూడా పాటుపడాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ.